నేడు చరిత్రలో లిఖించబడినటువంటి ఒక సువర్ణాక్షరాలతో లిఖించాలనుకునేటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోదగ్గ విషయం ఏదైతే ఉందో అది బోడే రామచంద్ర యాదవ్ అన్న తీసుకున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష అంశం. ఈయన అన్నగారు తీసుకున్నటువంటి ప్రధాన 5 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చరిత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క మనుగడని చరిత్ర ఉన్నంతకాలం చెప్పుకునే విధంగా చేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. రాజధాని ప్రాంతం అనేది అభివృద్ధి పేరుతో బడుగు బలహీన వర్గ ప్రజల్ని తరిమేసే నేపథ్యంలో వాళ్ళకి శాశ్వత పునరావాసం ఉండే విధంగా శాశ్వతంగా మాకు ఈ రాజధానిలో హక్కు ఉంది అని నిరూపించే విధంగా 1000 ఎకరాల భూమి కేటాయించాలని బోడే రామచంద్ర యాదవ్ అన్న ఏదైతే డిమాండ్ తీసుకున్నారో అది చరిత్రలో భావితరాల యొక్క బీసీ ఎస్టీ మైనారిటీల యొక్క తర్వాత తరాల వాళ్ళకి స్వేచ్ఛ వాయువుని అందించడం కోసం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా భావించాలి. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం ఏ విధంగా అయితే బీసీల మీద దాడులు జరుగుతున్నాయో, హత్యలు జరుగుతున్నాయో, హింసలకు గురి అవుతున్నారో వీటన్నిటికీ చరణగీతం పాడాలి అనే విధంగా బోడే రామచంద్ర యాదవ్ అన్న ఏదైతే తీసుకున్నారో ఈ నిర్ణయం బీసీ రక్షణ చట్టం అనేది ఇది చారిత్రాత్మక నిర్ణయంగా భావించాలి. అదేవిధంగా 44% ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఏ అంశం అయితే ఉందో ఆంధ్రప్రదేశ్లో సుమారు 65% జనాభా ఉన్నటువంటి బీసీలకి ఈనాటికి కూడా 30% కనీసం స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల అవకాశం కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఏదో రాజకీయ పార్టీ కొమ్ముగాసేటువంటి చేవదచ్చినటువంటి బీసీలని అడ్డం పెట్టుకొని బీసీలకు న్యాయం చేశామని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సిగ్గుపడాల్సిన విషయంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా సంపూర్ణ కులగణన ఏదైతే చేయాలో ఇది భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అశేష సంఖ్యాబలం ఉన్నటువంటి బీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల్ని తక్కువ సంఖ్యలో చూపించి వీళ్ళని రాజ్యాధికారానికి దూరంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటికీ చరణగీతం పాడాలన్న ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ అన్న ఏదైతే తీసుకున్నారో ఇది చరిత్రలో భావితరాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క స్వేచ్ఛావాయువుని పీల్చుకునేదానికి మన భావితరాలకు మనం అందించడం కోసం తీసుకున్నటువంటి ఈ గొప్ప బృహత్కరమైన నిర్ణయంగా మనం అందరం భావించాలి. ఇది చరిత్రాత్మక నిర్ణయంగా భావించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ ఇదే నా హృదయపూర్వక స్వాగతం. మంగళగిరి బీసీవై పార్టీ ఆఫీస్ ఆధారంగా చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకి లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలియజేయవలసిందిగా, సంఘీభావం తెలియజేయవలసిందిగా, మీ యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేయవలసిందిగా ఈ ప్రోగ్రామ్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే ఈ చావదచ్చిన ప్రభుత్వాలు ఈ మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వాలు మెడలు ఉంచే విధంగా అందరూ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని మరింత సక్సెస్ చేసి బీసీవై పార్టీ యొక్క ఖ్యాతిని మన భావితరాల యొక్క భవిష్యత్తు మనుగడ్ని దినదినము వృద్ధి చెందే విధంగా కృషి చేస్తారని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. నేను మీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, బీసీవై పార్టీ. ధన్యవాదాలు.